అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ వరల్డ్ 2021. నేను దీపావళి వస్తుంది అని చెప్పి కొంచెం క్రియేటివ్గా ఏదైనా చేద్దామని థింకింగ్తో మనం డైలీ మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఒక చిన్న ఆర్ట్ అనేది చేశాను. అది ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను. మనం డైలీ తినే పిస్తా పప్పు తొక్కులు అండ్ ఆల్సో మన దగ్గర షీట్స్ లాగా ఉంటాయి. అవి అండ్ ఒక గమ్ తీసుకొని ఇట్లాగా నేను అంటిస్తున్నట్లు ఒక దానిపైన గమ్ వేసి చుట్టూ పిస్తా అంటించేసి దానికి ఒక ఫ్లవర్గా అంటే నేను ఒక క్యాండిల్ హోల్డర్ లాగా నేను చేశానన్నమాట. సో ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో చూడ్డానికి కూడా చాలా క్లాస్ లుక్ ఉంది. మీరు కూడా ఇలా ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, క్రియేటివ్గా చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా మీ ఇంట్లో ట్రై చేయొచ్చు. సో నేనైతే ఇలా ప్రతిదీ గమ్ వేసి దాంట్లో ఉన్నంత పీల్ ఆఫ్ చేసేసి నీట్గా ఒక కార్డ్బోర్డ్ తీసుకొని నీట్గా కట్ చేసుకొని రౌండ్ షేప్లో ఇట్లా అంటించేసుకున్నాను. మీకు నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి. అండ్ ఆల్సో మనకి ఇప్పుడు క్యాండిల్ మనకి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక పండుగలు అవి వస్తూ ఉంటాయి, ఏదో ఒక పూజలు చేసుకుంటూ ఉంటాము, దానికి దీపాలు అవి వెలిగిస్తూ ఉంటాము. సో ఆ దీపాలు అనేది వెలిగించి వీటి మధ్యలో పెడితే కనుక చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది. అని చేసుకోవడం కూడా చాలా 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 ఈజీ. ఈ డిఐవై నేను ఎప్పటి నుంచో చేద్దామని అనుకుంటూ ఉన్నాను, కానీ నాకు ఇవాళ కుదిరింది చేయడానికి. సో ఒకసారి చూసి ఇది ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు మనకి నేనైతే ఇక్కడ నార్మల్ గమ్ తీసుకున్నాను. మనకి గ్లూ గన్ అయితే చాలా బాగా వెంటనే అతుక్కుంటుంది. సో నేనైతే ఇక్కడ నార్మల్గా అతికించుకునే వాటికి యూస్ చేసే గమ్ తీసుకున్నాను. B900 సంథింగ్ ఉంటుంది దానిపైన. సో నా దగ్గర ఉన్న వాటితో ఇలా ట్రై చేశాను. సో ఇది ఎలా ఉందో చూసి చెప్పండి. అండ్ ఆల్సో లాస్ట్కి నా దగ్గర ఉన్న పింక్ కలర్, గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ వాటితో ఉన్న కలర్స్ తోటి నేను ఇలా ఫైనల్ అవుట్పుట్, ఫైనల్ లుక్ ఇచ్చాను. అస్సలు ఫైనల్ లుక్ అయితే నమ్మరు, అసలు చాలా అంటే సూపర్గా వచ్చింది. మీరే చూస్తారు కదా. సో ఫైనల్గా మీకు ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు. సో మన దగ్గర ఉన్న చిన్న చిన్న వస్తువులతోనే మనం చాలా థింక్ చేస్తే చాలా క్రియేటివ్గా థింక్ చేయొచ్చు. సో మీకు ఏదైనా అలా ఐడియా ఉంటే కామెంట్ చేయండి, నేను ఒక డిఐవై చేసి పంపిస్తాను. సో ఇప్పటి వరకు నేనైతే చాలా డిఐవైస్ చేశాను, కానీ అన్నింటిలో ది బెస్ట్ నాకు బాగా నచ్చేసింది ఏంటంటే ఈ క్యాండిల్ హోల్డర్ అనమాట. అండ్ ఆల్సో నేను దీపావళి రోజు నేను దీపం పెట్టి ఎలా ఉంది అనేది కూడా ఒక పోస్ట్ అయితే చేస్తాను. నేనైతే ఇక్కడ 2 కలర్స్ చేశాను. ఒకటి పింక్ అండ్ ఇంకొకటి గ్రీన్ అనమాట. ఇక్కడ నేను గ్రీన్ ఎందుకు వేసాను అంటే గ్రీన్ కలర్ అనేది కొంచెం పోస్ట్ అయితే చేస్తాను. నేనైతే ఇక్కడ 2 కలర్స్ చేశాను. ఒకటి పింక్ అండ్ ఇంకొకటి గ్రీన్ అనమాట. ఇక్కడ నేను గ్రీన్ ఎందుకు వేసాను అంటే గ్రీన్ కలర్ అనేది కొంచెం వేరేగా చేద్దాం అన్నట్లు గ్రీన్ వేసాను. అండ్ ఆల్సో దానిపైన పింక్ వేసేసాను. సో ఇప్పుడైతే 2 ఫ్లవర్స్ చేశాను నేను, ఒకటి పింక్ అండ్ ఇంకొకటి గ్రీన్. చూడండి నెక్స్ట్ వస్తుంది. ఇది కలర్ వేసినాక ఎలా కనిపిస్తుంది అంటే సన్ఫ్లవర్ లాగా ఆ ఫీల్ వచ్చింది. నాకు చూడడానికి కూడా చాలా బాగా అనిపించిందండి. సో ఎప్పుడైనా మీరు ఇంట్లో ఫ్రీగా ఉండి కొంచెం క్రియేటివ్గా చేయాలనుకుంటే పిస్తా లోపల తినేసి పైన ఈ పీల్ అనేది చాలా ఇంకా క్రియేటివ్ ఆర్ట్స్ అనేది చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.